హైదరాబాద్ నగర అభివృద్ధిలో మరో ప్రధాన మైలురాయిగా భావిస్తున్న రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ఇప్పుడు వివాదాల కేంద్రంగా మారింది. ఈ రహదారి హైదరాబాద్ చుట్టూ సుమారు 340 కిలోమీటర్ల పొడవున నిర్మించబడనుంది. ఇందులో ఉత్తర భాగం సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, జగదేవ్పూర్, ప్రజ్ఞాపూర్, గజ్వేల్, భువనగిరి మీదుగా చౌటుప్పల్ వరకు 161 కిలోమీటర్లుగా ఉండగా, దక్షిణ భాగం చౌటుప్పల్ నుంచి ఆమన్గల్, షాద్నగర్, చేవెళ్ల మార్గం ద్వారా సంగారెడ్డి వరకు 189 కిలోమీటర్ల మేర విస్తరించనుంది. ఈ ప్రాజెక్టుతో తమ పంట భూములు మరియు ఇళ్లను కోల్పోతున్నామని రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రహదారి అలైన్మెంట్ మార్చాలని, నష్టపరిహారం పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత ఓఆర్ నుండి కనీసం 60 కిలోమీటర్ల దూరంలో కొత్త మార్గాన్ని ప్రతిపాదించాలని కోరుతున్నారు. హెచ్ఎండిఏ విడుదల చేసిన తాజా నోటిఫికేషన్పై వారు తీవ్రంగా అభ్యంతరం తెలుపుతూ కార్యాలయం ఎదుట ఆందోళనలు కూడా నిర్వహించారు. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్లో అక్టోబర్ 13 నుండి 21 వరకు జరుగుతుండగా రైతులు ఎన్నికను తమ నిరసనకు వేదికగా ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు నష్టపరిహారం పెంపు, అలైన్మెంట్ మార్పుపై హామీ ఇచ్చినా ఇప్పుడు ఆ హామీలు నిలబెట్టుకోలేదని రైతులు విమర్శిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో భూస్వాములు తమ నిరసనను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాస్ నామినేషన్ల రూపంలో తెలియజేయాలని నిర్ణయించారు. సుమారు 200 మంది రైతులు ఒకేసారి నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్నారు. 1996లో ఫ్లోరైడ్ సమస్యను జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు జలసాధన సమితి 480 మంది అభ్యర్థులను పోటీలో నిలబెట్టిన ఉదాహరణను రైతులు గుర్తు చేస్తున్నారు. అప్పుడు ఎన్నిక నెల రోజుల పాటు వాయిదా పడింది. ఇప్పుడు కూడా ఇదే తరహా పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. బీజేపీ కేంద్రంలో, కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్న ఈ పరిస్థితుల్లో రైతుల పోరాటం రెండు ప్రభుత్వాలకు సవాల్గా మారింది. భారీ స్థాయిలో నామినేషన్లు దాఖలు చేయడం వల్ల ఎన్నికల సంఘానికి కూడా ఇదొక పెద్ద పరీక్షగా మారనుంది. ప్రభుత్వం రైతుల డిమాండ్లపై ఎలా స్పందిస్తుందో అన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.